హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఏం చేసుకున్నామో ఏంటి అనేదైతే ఈ వీడియోలో మీకు షేర్ చేసేస్తానండి. వీడియోలోకైతే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీరు పండగ ఏ విధంగా చేసుకున్నారు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో మాత్రం తెలియజేయండి నాకు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదర పందిరి ఉంటుందండి. అంటే కొత్తగా కట్టుకున్నారు కాబట్టి ఒక్కొక్క పని చేపించుకుంటున్నారు. ఎదర రేకులు అవి వేసారండి. ఆ పందిట్లో కొద్దిగా మట్టిగానే ఉంటుంది, గచ్చు అది చేయలేదు. బాగా దుమ్మది రేగుతుందని చెప్పేసి అలికామండి. ఇలా ఎప్పుడో మా చిన్నప్పుడు అలకటం గుర్తు నాకైతే. మళ్ళీ ఇప్పుడు ఇది గచ్చు లేదు కాబట్టి ఈ విధంగా అయితే అలికాము. కొద్దిగా నేను కూడా అలికాను. నాకు కొంచెం వచ్చు. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు అలా అలుకుతుంటే వాళ్ళతో పాటు అలుకుతూ ఉండేదాన్ని నేను కూడా. ఈ విధంగా అయితే మొత్తం పందిరంతా కూడా అలికేసామండి. నైట్ టైం కదా, కొద్దిగా మీకు కొంచెం చీకటిగా అలా అనిపిస్తుంది, ఏమనుకోమాకండి. ఇక ఆ తర్వాత మేము ఇదంతా అలకటం పూర్తి అది అయ్యేసరికండి నాన్న వాళ్ళు పత్తి చేలు వేస్తారండి. ఆ పత్తి అనేది తీయటం అయిపోయిందంట, ఇంటికి వేసుకొచ్చారనమాట పత్తి మూటలు. చేలోనే ఉంటే మళ్ళీ అందులో మొక్కజొన్న పెడుతున్నారని చెప్పేసి ఇంటికైతే వేసుకొచ్చారు. వాటిని కింద దింపుతున్నారు. దింపేసి అక్కడ దింపుతున్నారు. వాళ్ళు అవి దింపుతూ ఉన్నారు. మేమైతే ఇక్కడ గొబ్బెమ్మలు అవి చేసుకుంటున్నామండి. వాటిల్లోకి నవధాన్యాలు, రేగుపళ్ళు, పసుపు, కుంకుమ, ముగ్గు అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ గొబ్బెమ్మలు అయితే మా చిన్నమ్మాయి చేసిందండి. చిన్నప్పుడైతే నేనే చేసేదాన్ని. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా మా ఇంట్లో గొబ్బెమ్మలు నేనే చేస్తూ ఉండేదాన్నండి. ఈ గొబ్బిళ్ళు అనేది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రతి ఇయరు కూడా నాకు సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి రావటం అలవాటండి. నాకు తెలిసి 16 ఇయర్స్లో కూడా నేను సంక్రాంతి పండగకి రాకుండా ఉంది 1 or 2 టైమ్స్ అయి ఉంటుంది కుదరక. అన్ని సంవత్సరాలు కూడా నేను వస్తూనే ఉంటాను. ఖచ్చితంగా గొబ్బిళ్ళు నేనే చేస్తానండి. ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి నేను చేస్తాను అనుకుంటా. మా పెద్దమ్మాయి అయితే చేయదండి. మా చిన్నమ్మాయి మాత్రం వీటన్నిటిలో నేను చేస్తాను అనుకుంటా కూర్చుంటుంది. అలానే అలుగుతుంటే నేను కూడా అలుగుతాను అనుకుంటా అలగటానికి కూడా కూర్చుందనమాట. మా చిన్నమ్మాయి యాక్టివ్గా అన్నీ చేస్తాను అంటది. ఇక ఆ విధంగా గొబ్బిళ్ళు అయితే చేసి అలా పెట్టింది. ఆ తర్వాత నేనైతే వాటన్నిటికి పసుపు, కుంకుమ అవన్నీ వేసి రెడీగా పెట్టుకుంటానండి. మా సైడ్ ఏంటంటే అందరూ కూడా నైట్ టైమే ముగ్గులు వేసేసి గొబ్బిళ్ళు అన్నీ పెట్టేస్తారు. కొంతమంది ఏమో గొబ్బిళ్ళు పూజ అని చెప్పేసి మార్నింగ్ చేస్తారు. మా సైడ్ అయితే మార్నింగ్ అలా ఏమీ ఉండదండి, నైట్ టైమే చేసేస్తామన్నమాట. ఇక వేయాల్సిన ముగ్గులు అన్నీ కూడా వేసేసి నైట్ మేము ఇక పడుకుని పోతామండి. గొబ్బిళ్ళు అన్నీ పెట్టేసి, అంటే భోగి ముందు రోజు నైట్ పెట్టేస్తాము. మకర సంక్రాంతికి వచ్చేసి భోగి నైట్ పెడతాము. కనుమ రోజునైతే గొబ్బిళ్ళు పెట్టరండి. అది కూడా కనుమ రోజు మార్నింగ్ వేస్తారు ముగ్గు అనేది. ఇక ఆ విధంగా అయితే నేను అన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నానన్నమాట గొబ్బిళ్ళు. ఆ విధంగా మొత్తం కూడా గొబ్బిళ్ళన్నీ రెడీ చేసి అయితే పెట్టేశానండి. ఈలోపు నాన్న వాళ్ళు మూటలు అవి వేయటం అంతా అయిపోయి వాళ్ళందరూ కూడా ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా మన అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్న చుట్టుపక్కల వాళ్ళే వస్తారండి హెల్ప్ చేయడానికి రమ్మంటే. చేలో ట్రాక్టర్లో వేసుకుని ఇక్కడికి వచ్చి దింపి వెళ్ళారనమాట. 2 ట్రాక్టర్లో వేసుకొచ్చారు. అమ్మ వాళ్ళకి పత్తి చేను ఉంటుందండి. ఆ పత్తి అయితే అయిపోయింది. ఇప్పుడు మొక్కజొన్న పెడతారనమాట. అందుకని మళ్ళీ మొక్కజొన్న పెట్టాలంటే పొలం అది తడపాలని చెప్పేసి ఆ విధంగా అయితే ఇక పైన మంచు పడినా గబాలన వర్షం వచ్చినా కానీ తడవకోకుండా ఉండటానికి పట్టాలు అవి వేసేశారు. ఇక నేనైతే అన్ని చోట్ల ముగ్గు వేయాల్సిన అన్ని చోట్ల కూడా ముగ్గు వేస్తుంటే మా చిన్న అమ్మాయి వచ్చేసి పసుపు కుంకుమ వేస్తుంది. నైట్ టైం అయితే పెద్దగా కనిపించట్లేదండి, మార్నింగ్ చూపిస్తున్నానండి. పందిరి అలికిన దాంట్లో అయితే నైటు వేయలేదండి. అలికాం కదా, నడుస్తుంటే లెగిసి వచ్చేస్తుందని చెప్పేసి మార్నింగ్ లెగిసిన తర్వాత నేను వేసాను అనమాట. ఈ ముగ్గు అంతా కూడా ముగ్గు అంతా వేసి పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా ఉందని. నైట్ అలికానండి, మార్నింగ్కి చీమలు అప్పుడే బెజ్జాలు పెట్టేసి మట్టి తోడేస్తూ ఉన్నాయి. ఆ గుంటలు ఎర్రగా కనిపించాయి అవన్నీ అవేనండి. ఇక ఆ మూల అయితే మేము పొయ్యి పెట్టుకుంటాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చామంతి పూలు అయితే బాగా ఉంటాయండి. ఆల్రెడీ కొన్ని కోసేసాం కాబట్టి ఇలా ఉంది, లేకపోతే విపరీతంగా ఉన్నాయి అన్నమాట. పూలు అయితే బాగా పూసినాయి. ఒకే కలర్ అండి, కాకపోతే చామంతి పూలు
కొంచెం ఎల్లో ఆరెంజ్ కలర్‌లో ఉండి లైట్‌గా అయిపోతదనమాట. పువ్వు ఎక్కువ రోజులు అయ్యేసరికి లైట్ యెల్లో కలర్‌కి వచ్చేస్తదనమాట. ఈ పూలైతే ఇలా ఉన్నాయన్నమాట. వీటినే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం బంతి పూలు అవి తెస్తాం గానీ, ఈ సంవత్సరం చామంతి పూలు బాగా ఉన్నాయి గదా అని చెప్పి గొబ్బెళ్ళలోకి అలా అయితే చామంతి పూలే పెట్టామండి. భోగి రోజునైతే కొద్దిగా పెట్టాము. నెక్స్ట్ సంక్రాంతికి అయితే గొబ్బిళ్ళు అయన్నీ ఎక్కువ పెడతాము. ఇదొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మం ముందర ఉందండి. ఈ చెట్టు ఏంటిది అంటే చూడటానికి ఉమ్మెత్త చెట్టులాగా ఉందండి. ఉమ్మెత్త పువ్వులాగానే ఉంది. కాకపోతే వంగపూ రంగులో చక్కగా ముద్ద వచ్చిందనమాట. మనకి ఉమ్మెత్త అనేసరికి వైట్ కలర్‌లో ఉంటది కదా! ఇది వంగపూ రంగులో ముద్దలాగా వచ్చింది. భలే ఉందండి. నైట్ స్మెల్ వస్తుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి మనం గుమ్మం దగ్గరికి వెళ్ళంగానే. అయితే ఉమ్మెత్త కాయలో పత్తి వస్తుంది కదండీ! ఇందులో పత్తి రాట్లే. ఓన్లీ గింజల వరకే వస్తున్నాయి. ఇక ఇదైతే అమ్మ వాళ్ళ మెయిన్ గేట్ దగ్గరండి ముగ్గైతే ఈ విధంగా వేసాము. ఆ తర్వాత ఇంటి దగ్గర కంపల్సరీ చిన్న భోగి మంట అయినా వేయాలంటారు కదా! అమ్మ వాళ్ళు చేలోకెళ్ళి పాలు అవి తీసుకొస్తారండి. ఆ పాలు అవి తీసుకొచ్చిన తర్వాత ఇక నాన్న నేను ఇద్దరం కలిసి ఇలా భోగి మంటలు అయితే వేసాము. చిన్నంగా వేసానండి. అంటే చేలో ఉంటాయండి గేదెలు అమ్మ వాళ్ళవి. రోజు ఉదయం సాయంత్రం అక్కడికెళ్ళి పాలు తీసుకొస్తారు. ఇక ఈ విధంగా అయితే ఉందనమాట. ఇంకా పెయింట్స్‌కి అట్లా ఏమీ వేయలేదు అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక నేనైతే భోగి మంటలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక రెడీ అయిపోయాము. ఈ వీడియో వచ్చేసి మనకి భోగి రోజు సాయంత్రం అండి. నేనిక గొబ్బిళ్ళలో పెట్టడం కోసం అని చెప్పి ఇక చామంతి పూలు అన్నీ కూడా కోస్తున్నాను. మొత్తం కూడా ఈ వీడియోలో నేను పండగ 3 రోజులు కూడా చేసుకున్నయి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఈ విధంగా చేసుకున్నాను అని చెప్పేసి. మొత్తం అనేసరికి షూట్ చేయలేదండి. ఇక ఆ విధంగా అయితే మొత్తం పూలన్నీ కోసి పక్కన పెట్టేసుకుంటాను నేననమాట. ఆ తర్వాత ముగ్గులు అవి వేసిన తర్వాత గుబ్బిళ్ళు రెడీ చేసేసి ఆ గుబ్బిళ్ళు పెట్టేసుకుంటాము. సంక్రాంతికి వచ్చేసి రథం ముగ్గులు అవి వేస్తారు. నేను ఒక చోటేమో రథం ముగ్గేసాను. ఒక ప్లేస్‌లో బయట మెయిన్ గేట్ దగ్గర అయితే మామూలు ముగ్గేసాను. కలర్స్ ఉంటే ఇంట్లో కలర్స్ వేసామన్నమాట అండి. ఈ వీడియో వచ్చేసి మకర సంక్రాంతి రోజు మార్నింగ్ తీశానండి. నైట్ అయితే చీకట్లో ముగ్గులు అవి సరిగ్గా కనిపించట్లేదండి. అందుకే వేసేది కూడా ఎక్కువగా షూట్ చేయలేదు నేను. ఈ విధంగా లోపలికి వేసుకుంటామండి మకర సంక్రాంతి రోజున. కనుమ రోజున వచ్చేసి బయటకు వేస్తాము రథం ముగ్గు అనేది. బయట మెయిన్ గేట్ దగ్గర అయితే ఈ విధంగా వేసామండి. నేను ముగ్గు వేశాను. మా ఇద్దరు పిల్లలు వచ్చేసి ముగ్గులో కలర్స్ అవి వాళ్ళే వేశారు. గుబ్బిళ్ళు అవి పెట్టి ఇక్కడ కూరగాయలు అవన్నీ కూడా పెడతామండి ఈరోజు. మా సైడ్ అలానే పెడతారు. కూరగాయలు ఏ ఉంటే అవి టమాటాలు, వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి ఏ కూరగాయలు పండితే ఆ కూరగాయలండి మనకి ముగ్గులో పెట్టుకుంటామన్నమాట. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మేము అమ్మ వాళ్ళ చేలోకి వెళ్ళామండి. అక్కడే వేరే చేలోకి వెళ్తుంటే మధ్య దారిలో ఈ సొరతీగ ఉంది. అంటే సొర తోట అండి. భలే బాగుంది. అంటే ఇంతకుముందు మా చిన్నపిల్లోళ్ళప్పుడు అలా సొర తోటలు వేసేవాళ్ళు కాదండి. పచ్చిమిర్చి, మొక్కజొన్న అలాంటివి వేసేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా కూరగాయ తోటలు అవన్నీ కూడా వేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నానండి సొర తోటలో లోపలికి రావటం అయితే ఫస్ట్ టైమే. ఇంతకుముందు కూడా వేశారు కానీ నేను ఎప్పుడు రాలేదండి. ఇప్పుడే వచ్చానన్నమాట. ఆ విధంగా లోపలికి వచ్చి భలే ఉంది అని చెప్పి కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకున్నాము. ఆ తర్వాత వేరే పక్కనే ఉన్న అమ్మాళ్ళ చేలోకి అయితే బయటికి అది దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. మొక్కజొన్న అయితే పెట్టారంటండి. ఇది దాటుకుని అవతలకి వెళ్తే మొక్కజొన్న అమ్మ వాళ్ళది వస్తుందన్నమాట. ఆ చేలో అయితే ఊరికే చూసి అలా వచ్చేసాము. మొక్కజొన్న పెట్టారంట. చిన్ని చిన్ని మొక్కలుగా ఉన్నాయి అన్నమాట. అవైతే పందిర్లు భలే వేశారండి. నేను ఇంతకుముందు కింద అయితే కాపిస్తారనుకున్నాను కానీ ఇలా పందిర్లు వేస్తారని అయితే నాకు తెలీదు. సొరకాయ అప్పుడే కాపు అంటే కోసుకెళ్ళారంట షాపులకి. అందుకని లేవు ఎక్కువ. ఇది మొక్కజొన్న పెట్టారండి. చిన్ని చిన్ని మొక్కలు కొత్తగా వస్తున్నాయి. అంటే మేము వెళ్ళే ముందే పెట్టారనమాట. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు పెట్టారు. ఆ చిన్న మొక్కలు వస్తున్నాయి. అది చూసేసి అయితే మళ్ళీ మేము రిటర్ను వేరే చేలోకి పక్కనే దగ్గరే ఉంటాయన్నమాట. అమ్మ వాళ్ళ చేలు పక్క పక్కనే ఉంటాయి. అక్కడికైతే వచ్చాము. అక్కడ కొబ్బరి చెట్టు ఉందండి. చక్కగా నాన్ననే ఆ కొబ్బరికాయలు కొట్టమని చెప్పి మేమందరం కూడా కొబ్బరికాయ వాటర్ తీసుకుని తాగాము. నాన్నగారు కొట్టేస్తున్నారండి కొబ్బరికాయలు. పైన చెట్టు నరికేసి ఇలా కట్ చేసి ఇస్తున్నారు. వాటర్ అయితే భలే ఫ్రెష్గా భలే బాగున్నాయండి. అప్పటికప్పుడు కోసినాయి కదా.
చాలా బాగున్నాయి అనిపించింది. ఇక అందరం కూడా తలో 2 కాయలు తాగేసి ఆ తర్వాత ఒకటి ముదిరిపోయిన కొబ్బరికాయ ఉంటే ఆ కొబ్బరికాయను పగలగొట్టుకొని కొబ్బరి అది తీసుకుని తిన్నాము. ఇది పక్క వాళ్ళ పత్తి చేనండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. పత్తి భలే విచ్చుకుని భలే పువ్వులాగా ఎంత బాగుందోనండి. మందైతే పత్తి తీసేశారు కాబట్టి లేదు. ఇది పక్క వాళ్ళదండి, అంటే మాకు తెలిసిన వాళ్ళదే. ఊరికే ఒక పువ్వుది మాత్రం అలా తీసానన్నమాట నేను. కానీ మళ్ళీ అది అక్కడే పెట్టేసి వచ్చేసానులేండి. మళ్ళీ వేరే వాళ్ళది అమ్మ వాళ్ళ దాంట్లో కలవకూడదంట. అది మళ్ళీ డూప్లికేట్ లాగా అవుతుందంట. అందుకని చెప్పేసి అక్కడికైతే పట్టుకెళ్ళలేదు. ఇక్కడే చేలోనే పెట్టేసి మళ్ళీ వచ్చేసాను యువతలకి. అక్కడే నానేమో ఇంకా కొడుతూ ఉన్నారు నేను ఇటు చూస్తుంటే. ఇది కాయలు బాగా కాసిందండి ఈ సంవత్సరం అయితే. ఇక ఆ విధంగా తర్వాత మామూలుగా మేము కొబ్బరి నీళ్ళు అవి తాగేసి ఇక లోపలికి వచ్చేటప్పుడు ఈ వీడియో అయితే తీసానండి. అమ్మ వాళ్ళది షెడ్ ఉంటుంది ఇక్కడే, చేలోనే షెడ్ ఉంటుంది. ఈ షెడ్లోనే అన్నీ ఉంటాయండి, గేదెలు అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే దగ్గరే జాడు కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇంటి దగ్గర అనేసరికి మళ్ళీ జాడు అన్నీ వేసు రావాలి, గడ్డి అన్నీ తేవాలని చెప్పేసి ఇక పత్తి మూటలు వేసుకొచ్చారని చెప్పాను కదండి. ఆ తర్వాత దున్నేశారనమాట చేనంతా కూడా. ఇప్పుడు అందులో మొక్కజొన్న గింజలు అయితే పెట్టాలంటండి. కనుమ పండుగ రోజున అయితే పెట్టేశారు కూడా. కనుమ పండుగ రోజున కాదులేండి, నెక్స్ట్ డే పెట్టేశారు కూడా. ఇక్కడైతేనండి ఊరికే రెస్ట్ తీసుకోవడానికి మంచము, ఐరన్ మంచాలు ఉంటాయి కదండి, ఇనప మంచాలు, వాటికి డిప్పుల్ని ఈ విధంగా అల్లారండి. చక్కగా రెస్ట్ తీసుకోవడానికి అయితే చాలా బాగుందండి. డిప్పులతో అల్లటం కూడా అసలు వీళ్ళకి ఎలా వచ్చింది ఐడియా అనుకున్నాను నేను. నవారు అల్లినట్టు అల్లారనమాట. డిప్పులు ఉంటాయి కదండి, పాడైపోయిన డిప్పులు, ఆ డిప్పులతోటి అల్లారు. బయట అయితే డోర్ అలా ఉంటుంది, లోపల ఈ విధంగా గేదెలు అవి ఉంటాయండి. ఒక ఆవును ఒక 4 గేదెలు దాకా ఉన్నాయండి. 4 గేదెలు దోళ్ళు, వాటికి అన్నం వండటానికి అంటే వండి వేస్తారు కదండి అన్నం, అది పొయ్యి అది ఇక్కడే పెట్టుకుంటుంది. ఇక్కడ వండేసి ఇక్కడే వేసేస్తూ ఉంటుంది అమ్మ. పని వాళ్ళు అయితే లేరండి, అమ్మ అన్ను నానే చేసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే కనుమ రోజండి. సంక్రమయ్య ఎలా వెళ్ళారండి? పులివాహనం అండి, అరటిపండు, పాయాసం, పలహారం, కత్తి, ఎండి పాత్ర, ఎర్రని వస్త్రం, ఎర్రని గడుగు, నువ్వులు, అక్షంతరం. మంచిదండి చెడండి? అరటిపండు వల్ల పర్వాలేదు అన్న. ఎర్రని వస్త్రం, ఎర్రని గడుగు వల్ల రక్తపాతం, యుద్ధ భయం, యుద్ధాలు. ఇది వచ్చేసి కనుమ రోజు మార్నింగ్ అండి. మాకు హరిదాసులు అని చెప్పి వస్తారు. ఆ రోజున సంకుర్మియ అని చెప్పి అంటారండి. మనకి భోగి రోజున పుడతారు, మకర సంక్రాంతి రోజున పాలిస్తారు. మకర సంక్రాంతి రోజు రాత్రిపూట ఆయన పాలించి మళ్ళీ వెళ్ళిపోతారు అని అంటారనమాట. అందుకని చెప్పేసి మాకు చిన్నప్పటి నుంచి అంటారు. ఆయన వెళ్ళిన దాన్ని బట్టే మనకి ఈ సంవత్సరం అంతా ఉంటుంది అని చెప్తున్నారు. అదే చెప్తున్నారనమాట. మొత్తం క్లారిటీగా వింటే అర్థమవుతుందండి. యుద్ధాలు, రక్తపాతం అలా జరుగుతుంది. అరటిపండు తినటం వలన కొద్దిగా మంచి జరుగుతుంది మనకి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక ఇవాళకైతే ఇదేనండి వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.